ప్రభునందు విశ్వాసులైన వారులారా, మనం ఈ క్రీస్తు శ్రమల ధ్యాన కాలంలో మరి 8వ రోజులో ఉన్నాం. అదే గురువారం, మార్చి 13వ తారీఖు గురువారం. అంటే ఈ గురువారాన్ని బెస్తవారం అని కూడా పిలుస్తారు. ఈ గురువారం రోజునే యేసు ప్రభు దివ్య సంస్కారాన్ని స్థాపించారు. అలాగే గురువారము మరి శిష్యులు కూడా ఆహ్వానించిన సందర్భాలు ఉన్నాయి. మరి నాడు ఆ గురువు అంటే మరి చీకటిలో ఉన్న ప్రజలని వెలుగులోకి నడిపించటం, చీకటిని అంతం చేసేవాడు గురువు అని అర్థం. గురువారం, దీన్ని బెస్తవారం. బెస్తవారం అంటే చేపలు పట్టేవారికి అంకితం చేయబడిన రోజు ఇది. బెస్తవారం అంటారు. బెస్తలంటే అర్థం చేపలు పట్టేవాళ్ళు అని అర్థం. అలాగే నాడు యేసు ప్రభు మరి ఆ గురువారమే దివ్య సంస్కారాన్ని స్థాపించి ఉన్నారు. అలాగే ఈ యొక్క తపస్కాలంలో 8వ రోజుని ఈ గురువారం యొక్క ప్రత్యేకతను మనం గుర్తు చేసుకుందాం. యేసు ప్రభు అంటారు యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో, నేను గొర్రెలకి మంచి కాపరిని గొర్రెల కొరకు ప్రాణం దారపోసేవాడిని అంటూ మాట్లాడుతున్నాడు ప్రభు. అలాగే నాడు ఈ తపస్కాలంలో మనకు యేసు ప్రభువుని ఎలా చూడాలంటే ప్రాణదాత, ప్రాణాన్ని దారపోసేవాడు. ఆ గొర్రెల్ని మేపటానికి గొర్రెల కాపరి అడవులంటూ వెళ్ళినప్పుడు అనేకమంది ముళ్ళు దిగుతూ ఉంటాయి, రాళ్ళు దిగుతూ ఉంటాయి, దారులు సరిగ్గా ఉండవు. కానీ ఆ గొర్రెల కొరకు వాటికి మంచి మేతను పెట్టడానికి గొర్రెల కాపరి ఎన్నో ప్రయాసపడుతూ ఉంటారు. అలాగే యేసుక్రీస్తు మన జీవితంలో కొన్ని బాధలు, గాయాలు, బలహీనతలు, ఎన్నో శోధనలు సహించుకునే వారికి యేసుప్రభు మనకి మంచి కాపరిగా నిత్యం మన దగ్గరే ఉండి నడిపిస్తున్నాడు. అందుకని ఆ ప్రభుని నమ్మిన వాళ్ళని విడిచిపెట్టడం, మరిచిపోడు. అందుకే యేసుప్రభు ప్రాణదాత, అందరి కొరకు ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు. అందుకే ఈ క్రీస్తు శ్రమల కాలంలో, శ్రమల దినాలను ధ్యానం చేసుకునే ఈ కాలం అంటే ఇవి పరిశుద్ధ దినాలు. యేసు ప్రభుని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవటానికి మనం రోజు కూడా ఈ వాక్యం లోతైన సత్యాలు గ్రహించుకోవటానికి, మనకు చాలా విషయాలు అర్థం చేసుకోవటానికి ఈ శ్రమ దినాలు, ప్రభు శిలువ శ్రమల దినాలు మనకు ఎంతో అవసరం.